ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయావనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదస్రమహాజ్వాల కోటిసూర్యసమప్రభ అజ్ఞానందసమే నిత్యం విష్ణుర్మార్గం ప్రదర్శయ. శ్రీమతి రామానుజన్మ భాగవతోత్ములారా, శాంతాకారుడు విశ్వశరీరకుడైన భగవానుడు మన సౌకర్యం కొరకై ఎన్నో రూపాలు ధరిస్తాడు. కర్మ వల్ల పరాధీనమైన మనం శరీరాలైతే కేవలం స్వేచ్ఛ చేతనే జీవించడానికి ఆయన స్వీకరిస్తాడు. అలా ధరించిన అసాధారణ దివ్యమంగళ విగ్రహాన్ని సర్వసుందరముగా, సర్వులకు ఆశ్రయముగా, సర్వాభరణభూషణముగా, సర్వాయుధోపేతముగా ప్రకటింపజేస్తాడు ఆయన. కనుకనే శ్రీమద్భాగవతం అతనికి శుభాశ్రయం అని పేరు పెట్టింది. శుభాశ్రయుడైన అతనికి ఒక అసాధారణ దివ్యనామం ఉపనిషత్తు నిరూపించినది. సర్వత్రా సర్వదా వ్యాపించి రక్షించువాడు కనుక అతడు శ్రీమన్నారాయణ. అతని అసాధారణ గుర్తులు శంఖచక్రములు. శంఖమును శ్రీ పాంచజన్యం అంటారు, చక్రము శ్రీ సుదర్శనం అంటారు. భగవాన్ నిత్య సన్నిధానం అనుభవించే ఆయుధములు ఆభరణములని కూడా స్వయం ప్రకాశకములు అజడములని, అవన్నీ పరమ చైతన్యం కలిగి ఉంటాయని, భగవాను సదా రక్షించుకుంటూ ఉంటాయని ప్రసిద్ధి. అతను మనసెరిగి ప్రవర్తించడమే వాని స్వరూపం. స్వామికి కలిగిన ఆనందాన్ని అతని కంటే మిక్కిలి ఆనందించే స్వభావం గలవాట. ఇవి రెండే కాదు, ఇలాంటి ఆయుధాల ఆభరణాలు ఎన్నో. భగవత్కార్యాన్ని భగవాను సంకల్పం ఎరుగజేసే యోగ్యత వీటికి ఉండటం వల్ల ఆయనకి తన భారమంతా వాటికి అప్పగించి నిర్భరుడై శ్రీదేవితో విహరిస్తూ ఉంటాడు. ఈ స్వభావాన్ని శ్రీ ఆండాళ్ వారు బాగా అనుభవిస్తారు. సృష్టిని ఆరంభించాలనుకున్నాడు పరమాత్మ. ఎలా జరుగుతుందో అని అతను బెంగపడలేదు, కానీ అతని పరివారానికి అంతకు ఎంతో బెంగట. అతని కార్యం సరిగా ఫలవంతం అవ్వాలని ఎదురు చూస్తూ ఉండగానే అతని నాభి నుండి పద్మం ఆవిర్భించి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భించినట. అతడు సృష్టిని అంతటినీ చేసే యోగ్యత గల మొదటి కుమారుడు. గృహ యజమాని తన ఆనందాన్ని ప్రకటించగా గంభీరంగా ఉన్నట్లు నారాయణ గంభీరంగా ఉన్న యజమాని వద్ద కార్యాలు చూసి దాసవర్గం అంతా పొంగిపోతూ ఉత్సవాలు చేసుకున్న చేత దాల్చిన శంఖచక్రముల మొదట ఆనందించి మెరుగుట ధ్వనించట చేసినమాట. అంతేకాదు ఆ బిడ్డుడికి కాపలాగా ఇటు చేరి రక్షిస్తున్నాయని గ్రహిస్తారు. ఇది వాటి ప్రాముఖ్యాన్ని తెలిపే సన్నివేశం. శ్రీ పిల్లలోకాచార్య స్వామి వారు తమ అచ్చరాది రాష్ట్రంలో ఏ ముక్తులైన నూతనముగా పరంపదంలో చేరితే భగవానుపై గల ప్రేమాధిక్యం వల్ల అది దుష్టులకు స్థానం కాకపోయినా ఆ ముక్తుడు ఏమి చేస్తాడని శంఖం భీకరంగా ధ్వనించనారంభిస్తుందట. చక్రం కాంతులేనుతూ చకచకమరి ఆరంభిస్తుంది. నిప్పులు కురుస్తూ ఉంటుందట. స్వామితుడు మనవాడేనంటూ వారిని శాంతపరచుకుంటారు. ఇది వారి రక్షణ దీక్ష. ఈ రెండిట్లో కూడా శ్రీ పాంచజన్య స్వామి వదలవలేనంటే భయం. అంచేత ఇప్పుడు స్వామి శ్రీ హస్తాల్ని వదలదు. కానీ సుదర్శనునికి స్వామి అందు ప్రేమాధికం కనుక శత్రువులు ఉన్నారని తెలిస్తే చాలు, వారు ఎక్కడుంటే అక్కడికి బయలుదేరి నశింపజేస్తారు. తిరులసయ సెన్రు చెరు చెయ్యము అని శ్రీ ఆండాల్ అన్నట్టు ఈ రకంగా శత్రు నిరసన చేయటంలో శ్రీ సుదర్శన దీక్ష గొప్పది. కనుక అతను సుదర్శనాల వారిని సంభావిస్తారు. భగవంతునికి శత్రువులు ఎవరున్నారు? సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకెవరు ప్రియులు లేరు, నేను అందరి యందును సహన ఆదరణ కలిగిన వాడిని సుమ అంటాడు భగవద్గీతలో. ఇక భగవద్భక్తులకు శత్రువులే అతనికి శత్రువులు. శ్రీ సుదర్శనాల వాళ్ళ కూడా నిర్మూలించేది వారిని. కనుక మనం ప్రార్థించేది భక్త శత్రువులు నివారించమని, భక్తుల కార్యము విఘ్నము కలిగి దుష్టశక్తిని నిర్మూలించమని కదా. మనం చేసే భగవత్కార్యాలకు ఆధారం అతను పరికరమైన ఈ శరీరములకు మనస్సుకు వచ్చే ఆపదలు తొలగించమని మనం ప్రార్థించవచ్చు. సాధారణంగా వీటికి భగవాన్ ప్రార్థిస్తారు. భగవాన్ అకృత్యాన్ని శ్రీ సుదర్శన ద్వారా చేయిస్తాడు. మనం ఈ సుదర్శనాల వారి ద్వారా దేని ప్రార్థిస్తే ఇతడు స్వామితో ఒప్పించి త్వరగా మన లక్ష్యంపజేయడు. ఆ సుదర్శన అనుగ్రహం పొందడం ప్రసన్నంగా గావించుకోవడం మన పూర్వాచార్యులు చేకూర్చబడి స్తోత్రమే సుదర్శన శతకం. దాని ఆవిర్భావం గురించి 2-3 రకాల ఇతిహాసాలున్నా వాడి జోలికి మనం పోవసరం లేదు. ఎవరి వల్ల ఏ సందర్భం ఏ స్తోత్రం చేయబడి తెలుసుకోవడం వల్ల దీని ఎందు ఆర్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ప్రధానంగా దానివల్ల కలగవలసిన ప్రయోజనాలు పొందుటకు ఆర్తులకు పొందించడం ముఖ్యం. మంత్రశాస్త్రానుసారం సాంప్రదాయానుసారం శ్రీ పాంచరత్న ఆగమాల నుండి కూర్చుకున్న బీజాక్షరం సంపుటీకరణ నుండి ఉన్న ఈ స్తోత్రం అత్యద్భుతమైన శక్తిగా. దీన్ని పారాయణ చేసి లాభాన్ని ఎన్నో రకాలు పొందిన వారు ఎందరో ఉన్నారు.
కామ్యంగా క్షుద్ర కోరికలు తీరడం కోసమని గాక, మన భక్తి పెరుగుట ఆటంకంలాగా విఘ్నములు తొలగించుటకు ఈ స్తోత్రం యొక్క శక్తి అమోఘం అపరిచ్ఛిన్నం. ఈ స్తోత్రం శ్రద్ధ మాత్రం తెలిసి చదివినా తప్పక పనిచేస్తుంది. కానీ అర్థం కూడా తెలిస్తే మరింత విశ్వాసం కలిగే అవకాశం ఉంది. మరింత దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. పూర్వాచార్యుల యొక్క కృషి మన కొరకే నిర్విఘ్నంగా మన జీవితం మనం భగవత్ కైంకర్య రూపంగా తీర్చిదిద్దుకుని కనుక వారి కృషిని సఫలపరచు బాధ్యత భక్తి కోటిది. ఈ సుదర్శన స్తోత్రం వారికి సాధన రాజమై విరాజులుగాక. స్వస్తి. జై శ్రీ